హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సోల్ ఎక్స్ప్లోర్. దిస్ ఇస్ దివ్య. ఈ వీడియోలో మనం గోవాలోని సౌత్ గోవా డిస్టిక్లో ఉన్నటువంటి కానకోన ప్లేస్లో ఉన్న 77 అడుగుల ఎత్తైన శ్రీ రామచంద్ర బ్రాంజ్ విగ్రహం గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ శ్రీరామ విగ్రహం భక్తి, కళ, సంస్కృతి అన్నిటినీ ఒకే చోట చూపించే అద్భుతమండి. ఈ మహావిగ్రహం శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠంలో నిర్మించబడింది. ఈ శ్రీరాముడి విగ్రహం 77 అడుగుల ఎత్తు. ఇది పూర్తిగా కాంస్యంతో తయారు చేయబడింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి కాంస్య విగ్రహాలలో ఇది ఒకటి. ఈ విగ్రహాన్ని రూపకల్పన చేసిన వారు పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ శిల్పి శ్రీరామ్ వి సుతార్ గారు. ఇతనే గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా రూపొందించారు. ఇప్పుడు మనం శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్తగాలి జీవోత్తమ మఠం గురించి తెలుసుకుందాం. ఈ మఠానికి 550 సంవత్సరాల కంటే ఎక్కువ చరిత్ర కలిగినది. పార్తగాలి మఠ స్థాపన 15వ శతాబ్దంలో జరిగింది. ఆ కాలంలో గోవాలో హిందూ ధర్మానికి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా ఆలయాలు ధ్వంసమయ్యాయి. అటువంటి సమయంలో ఈ మఠం హిందూ సంస్కృతికి ఒక ఆశ్రయ కేంద్రంగా మారింది. ధర్మ పరిరక్షణ, వేద విద్య బోధన, సాంప్రదాయాల రక్షణ ఈ మఠం ప్రధాన లక్ష్యం. పార్తగాలి మఠంలో ప్రతిరోజు పూజలు, వేద మంత్రోచ్చరణలు, భజనలు, ధర్మ బోధనలు జరుగుతూ ఉంటాయి. ఈ మఠం గౌడ సరస్వత బ్రాహ్మణుల ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. పార్తగాలి మఠం నిర్మాణ శైలి సాంప్రదాయ గోవా మరియు దక్షిణ భారత శైలికి సమ్మిళితం. మఠం వెనుక భాగంలో పవిత్రమైన కుషావతి నది ప్రవహిస్తుంది. కుషావతి నది సౌత్ గోవాలోని ముఖ్యమైన నదుల్లో ఒకటి. ఈ నది పశ్చిమ ఘాట్లలోని అడవుల ప్రాంతాల నుంచి ఉద్భవించి కానకోన ప్రాంతం గుండా ప్రవహిస్తూ చివరికి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ కానకోన ప్రాంతము మడగం నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడికి బస్సు మరియు ట్రైన్ సౌకర్యము అందుబాటులో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.